యేసుక్రీస్తు ప్రభువారి నామంలో ఈ ఉదయకాల సమయం ఆరాధనకు విచ్చేసిన మీ అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు తన యొక్క మహాకృపను బట్టి మరొకసారి మిమ్మల్ని ఈ విధంగా కలుసుకునేటువంటి అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. అందును బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నా. మనం కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు చదువుకొని వాటిని క్లుప్తంగా మనం ధ్యానం చేయబోతున్నాం. ఇవి మన సంఘానికి, మన వ్యక్తిగత విశ్వాస జీవితానికి ఎంత అవసరమని నేను నమ్ముతున్నాను. మనం చదువుకున్న వాక్య భాగంలోనే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం, ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత అయ్యున్నది. ఈ వాక్య భాగంలో సంఘము ఆయన శరీరము. ఈరోజు నేను చెప్పాలనుకున్నటువంటి అంశం ఏంటంటే, సంఘం అంటే ఏంటి, సంఘాన్ని గురించినటువంటి మన యొక్క ఉద్దేశాలు, సంఘాన్ని గురించి మన యొక్క ఆలోచన ఏ విధంగా ఉండాలి, బైబిల్ ఏం చెప్తుంది అని క్లుప్తంగా మీకు అర్థమవటానికి నేను ప్రయత్నం చేస్తాను. చిన్న ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. దేవుని సంఘము యొక్క నిజమైన భావాన్ని నీ బిడ్డలు గ్రహించి మరి ఎక్కువగా ఆ సంఘ పరిచర్యలో ముందుకు సాగిపోవటానికి కావలసినటువంటి సహాయము, కృప నీ బిడ్డలందరికీ దయచేయమని, నిలువబడినటువంటి నేను మీ మాటలు అందించుటకు నిష్ప్రయోజకమైన వాడిని, నా వల్ల ఎవరికి మేలు లేదు, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వాక్యము పరిశుద్ధాత్మ ద్వారా ఈ బిడ్డలు గ్రహించినట్లుగా సహాయము దయచేయమని యేసుక్రీస్తు ప్రభువారి నామములో స్తోత్రము చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, బైబిల్ గ్రంథంలో సంఘాన్ని గురించి ఒక 7 పోలికలు ఉన్నాయి. పోలికలు అంటే మనం పోల్చుకుంటాం మన పిల్లల్ని. చందమామ చల్లన అంటాం. మనం చందమామ దగ్గరికి ఏం పోలా, కాకపోతే చందమామలో ఉన్న వెన్నెల చల్లగా ఉంటుంది. వెన్నెల చల్లగా ఉన్నప్పుడు కురిసే మంచు ఇంకా చల్లగా ఉంటుంది. మన పిల్లల్ని ఏమంటాం, అచ్చం మీ నాన్నలాగున్నావే అంటాం, మీ అమ్మలాగున్నావే అంటాం. అట్లానే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి దేవుని మాటలను దేవుడు మనకు అర్థమయ్యేటట్టు వ్రాయటానికి ఆయన కొన్ని విధానాలుగా చెప్పాడు. పోలికతో పోల్చి చెప్పాడు, ఉపమానాలతో చెప్పాడు, చిన్న చిన్న కథలతో చెప్పాడు, అదేవిధంగా లోతైన మర్మాలతో చెప్పాడు. అసలు వీటన్నిటినీ మించి యేసుక్రీస్తు ప్రభువారే ఆయన జీవితం ద్వారా బోధించాడు. బోధ 2 రకాలు. 1 నోటి ద్వారా చెప్పేది, 2 జీవితం ద్వారా చెప్పేది. మనం జీవిస్తూ ఉంటేనే వారు నేర్చుకుంటారు. కాబట్టి క్రైస్తవుడు చర్చికి వచ్చేవాళ్ళు చాలా తక్కువ మాట్లాడాలి. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మన జీవిత విధానాన్ని చూసి ఎదుటి వాళ్ళు నేర్చుకోవాలి. ఇక్కడ ఈ భాగంలో మీరు దేవుని సంఘానికి వస్తున్నారు. దేవుని సంఘాన్ని గురించి దేవుని మనసులో ఏముంది, మనకేం అర్థమైంది సంఘం అంటే, ఈ విషయాలు మనం గ్రహించాలి. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు మొదట భోజనం పెట్టినప్పుడు 3,000 మంది వచ్చారు, 5,000 మంది వచ్చారు, అసలు లక్షల మంది జనసమూహం వచ్చారు. వారందరూ పోయి ఎంతమంది మిగిలారంటే 70 మంది మిగిలారు. ఎంతమంది? 70 మంది మిగిలారు. 70 మంది పోయిన తర్వాత మళ్ళీ ఎంతమంది మిగిలారు? 12 మంది మిగిలారు. 12 మంది తర్వాత ఎంతమంది మిగిలారు? సిలువ దగ్గర యోహాను ఒక్కడే ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు పని చేయడానికి ఎంతమంది కావాలి? 1000 మంది కావాలా?
సరే, యేసుక్రీస్తు ప్రభువారి సంఘం ఏర్పడిన తర్వాత ఎంతమంది శిష్యులు బోధించారు? 11 మంది, 12 మంది కదా. 11 మంది, 12 మంది. ఒక ఆయన ఏమన్నాడంటే, కమ్యూనిస్టు జెండా ఉందిగా, ఎర్ర జెండా, ఆ ఎర్ర జెండాని తయారు చేసిన ఆయన ఏమన్నాడంటే, చేపలు పట్టుకునే వాళ్ళ ప్రపంచాన్ని మార్చేది అన్నాడు. ఏమన్నారు? ఈ చేపలు పట్టుకునే జాలర్లా ఈ ప్రపంచాన్ని మార్చేది అని అన్నారు. యేసుక్రీస్తు ప్రభువాన్ని నమ్ముకున్నటువంటి 12 మంది ప్రపంచాన్ని దేవుని సంఘంగా మార్చారు. స్తోత్రం చెప్పండి. ఎంతమంది కావాలి సంఘానికి? 100 మంది కాదు, 11 మంది చాలు. ఇంకా దగ్గరగా చెబుతున్నా, ఆ 11 మందిలో ఒక వ్యక్తి, ఎంతమంది? ఒక్కడే, తోమా. భారతదేశానికి వచ్చాడు, మనందరినీ క్రైస్తవులుగా, స్తోత్రం చెప్పండి, సంఘంలో ఒకడుంటే చాలు. నమ్మకమైనోడు, పరిశుద్ధత కలిగినోడు, భక్తి కలిగినోడు, పట్టుదల కలిగిన వ్యక్తి ఎంతమంది? తోమా లాంటోడు ఒక్కడు చాలు. తోమా ఉదయాన్నే లేచి, ప్రతిరోజు ఉదయాన్నే లేచి ఆయన దేవునికి ప్రార్థన చేసుకోవడానికి కొండ మీదకు పోయేవాడు. ఆదివారం ఎన్ని గంటలకు మనం లేవాలి? ఆదివారం ఎన్ని గంటలకు నిద్ర లేవాలి? యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయము, ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు. ఎప్పుడు లేవాలమ్మా? ఎప్పుడు లేవాలి? ఆదివారము చీకటిగా ఉన్నప్పుడు. ఈ ఉదయకాల సమయం చీకటిగా ఉన్నప్పుడు లేచిన వాళ్ళు ఎంతమంది? చేయెత్తమంటే మీరు కష్టమే. ఆ అమ్మమ్మ వాళ్ళు అడిగామనుకో, పెద్దవాళ్ళు, ముసలోళ్ళని, వాళ్ళు 4 గంటలకే లేచి బట్టలు తీసుకొని వాగుకుపోయేవాళ్ళు. అందుకని ఏ సమస్యలు లేవు, వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు మనం ఎన్ని గంటలు లేస్తాం? ఆదివారం అసలు చీకటిగా, ఇంకా చీకటి పోకముందే యేసుక్రీస్తు ప్రభువులు లేచారు. దేవుని పని చేయాలంటే మనం 4 గంటలకు లేవాలి. 4 గంటలకు కనుక మనం లేచినట్లయితే 10 గంటలకల్లా అన్ని పనులు అయిపోతాయి. నువ్వు 10 గంటలకు లేచావనుకో, నైట్ 10 గంటల దాకా కూడా కావు. ఆదివారం ఎన్ని గంటలకు లేచాడంటే, యేసుక్రీస్తు ప్రభువారు చీకటి పడకముందే లేచాడు. ఆయన సమాధిని జయించి తిరిగి వచ్చాడు. ఆయన చూడండి, లూకాసు వార్త 4వ అధ్యాయం 17వ వచనం. ప్రవక్త అయిన యెషయా గ్రంథము, ఆయన మందిరానికి వచ్చాడు. మందిరానికి రాగానే ఆయన చేతికి ఏమిచ్చారు? బైబిల్ ఇచ్చారు. ఏమిచ్చారు? మందిరానికి వచ్చే వాళ్ళందరికీ బైబిల్ ఉండాలి. ఆదివారం పెందలకని లెగవాలి. నెంబర్ 2, యేసుక్రీస్తు ప్రభువారే బైబిల్ తీసుకున్నాడు. చాలామంది మందిరానికి రావడానికి, బైబిల్ పట్టుకొని రావడానికి సిగ్గుపడతారు. కొంతమంది బాగా చుట్టి ఒక సంచిలో తెచ్చుకుంటారు. కొంతమంది చిన్న బైబిల్ జేబులో పెట్టుకొని వస్తారు. బైబిల్ని మనం మోయటం కాదు, బైబిలే మనల్ని మోసిద్ది. బైబిల్ని ఎప్పుడైతే నువ్వు పట్టుకొని వస్తావో, నువ్వు భారం కాదు బైబిల్కి, బైబిల్ మన జీవితాన్ని మోసిద్ది. కాబట్టి ఆదివారం మనం ఉదయాన్నే లెగవాలి. ఆదివారం దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని చదివి, గ్రంథాన్ని తీసుకొని రావాలి. మనందరికీ, ప్రతి ఒక్కరికి ఒక ఓన్ బైబిల్ ఉండాలి, సొంత బైబిల్ ఉండాలి. ఆదివారం ఎట్లా రావాలి? చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. ప్రభు దినమందు ఎట్లా ఉన్నాడు? ప్రభు దినంలో ఆదివారం ఆత్మచేత నింపబడ్డాడు. అది దేవుని పరిశుద్ధాత్మ చేత ఎలా ఉన్నాడు? నింపబడ్డాడు. మనం మందిరానికి వచ్చే ముందు మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నేను నీ ఆత్మతో నడవాలయ్యా, నీ ఆత్మతో ఆరాధన చేయాలయ్యా, నీ ఆత్మతో స్తుతించాలయ్యా. నా మనసుతో కాదు, నా నోటితో కాదు, నీవిచ్చిన ఆత్మతో నిన్ను స్తుతించాలయ్యా. ఆత్మచేత నింపబడాలి. మీకు ఆత్మచేత నింపబడాలి అంటే మీకు అర్థం కాకపోవచ్చు. నా చేతిలో పెన్ను ఉంది కదా, దీంతో ప్రకాష్ అని రాశాను అనుకోండి, ప్రాణే రాసిద్దిగా, కారాయిదిగా. ఆకాష్ అని రాసి ఆనే రాసిద్ది, పారాయిదిగా. మనము దేవుని యొక్క ఆత్మ చేతిలో ఉంటే
దేవుడు మనల్ని వాడుకుంటాడు. పెన్ను నేను, చెయ్యి దేవుడు. దేవుని చేతిలో మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనల్ని దేవుడు ఆత్మ ద్వారా, అది మనలో శరీరం ఉంది, ప్రాణం ఉంది, మనలో ఉన్న ఆత్మే దేవునికి కావాలి. మనలో ఉన్న ఆత్మతో దేవుడు మాట్లాడతాడు, మనలో ఉన్న ఆత్మని దేవుడు వెలిగిస్తాడు. కాబట్టి ఆదివారం దేవుని సన్నిధికి వచ్చే ముందుగా మనం వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని వస్తే ఈ పెన్నును మన చేతులు ఏ విధంగా అయితే వ్రాయబడుతుందో ఆ విధంగా దేవుని హస్తాల్లో నీవు ఉంటావు. ఆ విధంగా చేసే ఆరాధన దేవునికి ఇష్టం, సంతోషం. కాబట్టి ఆదివారము ఎంత ప్రాముఖ్యమైంది. ఆదివారం బైబిల్లో ప్రభువు దినం అంటారు, ఇది దేవుడిది. ఒకరోజు తోమా గారు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు ఉదయాన్నే. ఒక ఆయన బ్రాహ్మడు, ఆయన ఉదయాన్నే సూర్య నమస్కారం చేసుకుంటున్నాడు. బ్రాహ్మణులు 4 గంటలకు లేచి సరస్సుకు పోయి, ఆ చెరువుకు పోయి వారు మడి కట్టుకొని స్నానం చేస్తారు. స్నానం చేసి సూర్య నమస్కారం చేస్తున్నాడు. ఇట్లా సంధ్యావందనం అంటారు. ఆయన నమస్కారం చేస్తుంటే ఆ నీళ్లు తీసుకొని పైకి వేశాడు, పైకి ఇసిరేశాడు. అప్పుడు తోమా చూశాడు, వెళ్ళి, అయ్యా బ్రాహ్మడు గారు, మీరు సూర్య నమస్కారం చేస్తున్నారు, దానికి అర్థం తెలుసా అని అడిగాడు. నువ్వు మాట్లాడబాకు నాతో అన్నాడు. కోపడ్డాడు. లేదండి, మీ దేవుడిని మీరు పూజ చేశారు, మీ దేవుడిని మీరు ఆరాధించారు, నీరు తీసుకొని పైకేశారు. నా దేవుడిని కూడా ఆరాధన చేస్తా, నన్ను ఆ చెరువులోకి రమ్మంటారా అంటే సర్రా చూద్దామన్నారు. తోమా గారు ఒక పక్క, ఆయన ఒక పక్క, ఇద్దరు నీళ్లు తీసుకున్నారు. తోమా గారు యేసుక్రీస్తు ప్రభువారికి ప్రార్థన చేసి ఈ నీటిని చేతిలో పట్టుకొని వాటిని పైకి విసిరేశాడు. ఎప్పుడైతే తోమా గారు పైకి విసిరేశాడో ఆ నీటిని, అవి కింద పడేటప్పుడు నీరులాగా పడలేదు, అవి పువ్వుల్లాగా పడి, పువ్వుల్లాగా పడి బ్రాహ్మడు ముందు ఉండంగానే బ్రాహ్మడు ఆశ్చర్యపోయాడు. నేను వేసిన నీళ్ళేమో నీళ్ళలా కింద పడి, నువ్వేసిన నీళ్ళేమో పువ్వుల్లాగా, తామర పువ్వుల్లా కింద పడి, నీ దేవుడు గొప్పవాడు, నీ దేవుడిని నేను నమ్ముకుంటాను. మొట్టమొదట బ్రాహ్మడు మారాడు. కాబట్టి దేవుని సేవకి, సంఘానికి ఎంతమంది కావాలంటే ఒక్కడు చాలు. పరిశుద్ధత కలిగినవాడు, ప్రార్థించేవాడు, దేవునికి ఇష్టమైన వాడు ఒక్కడుంటే చాలండి, దేశాన్ని మార్చొచ్చు. నా తండ్రి చనిపోయినప్పుడు నేను అనుకున్నాను, నేను మా నాన్న చాలా ఫ్రెండ్స్. బాగా నాకు పని నేర్పించింది ఆయనే, చదువు చెప్పించింది ఆయనే, నన్ను బాగా పెంచింది ఆయనే. మేమిద్దరం ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళం. మా నాన్న చనిపోయినప్పుడు నేను చాలా బాధపడ్డా, చాలా ఏడ్చా, చాలా దిగులు పడ్డా. నాకు మా నాన్నకున్న సంబంధాన్ని బట్టి నేను ఆ సమాధిని విడిచి రాలేకపోయా. మా నాన్న సమాధి చేసి తిరిగి వచ్చేటప్పుడు అందరిని వెళ్ళిపోమన్నా. నేను ఆ సమాధి మీద పడి ఏడుస్తున్నా. అయ్యో, నన్ను పెంచిన తండ్రి, నన్ను పోషించిన తండ్రి, నాకు అన్నీ ఇచ్చినటువంటి తండ్రి లేడని ఏడుస్తున్నా. ఎంతగా ఏడుస్తున్నానంటే ఇక నాకు ఎంతగా ఏడవాలనిపిస్తుందో, ఏడుపులో అంత సంతోషాన్ని, అంత బాధను అనుభవిస్తున్నా. అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. అప్పుడు దేవుడు నాతో ఏం మాట్లాడాడంటే, నిన్ను కన్న తండ్రి చనిపోతే అంత బాధపడుతున్నావే, నిన్ను బతికించిన తండ్రి నేనున్నానుగా అన్నాడు. స్తోత్రం చెప్పండి. నన్ను కన్న తండ్రి చనిపోయాడు కానీ నిజమైన పరమ తండ్రి బతికే ఉన్నాడు. కాబట్టి ఆ రోజు నా కళ్ళమిటి నీళ్లు వెనక్కిపోయినాయండి, దుఃఖం పోయింది. వెంటనే సమాధి మీద నుండి లేచాను. జీవితంలో ఇంకెప్పుడు దుఃఖపడలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఒక్కడు చాలు. దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని కొరకు జీవించే ఒక్క వ్యక్తి చాలు సంఘానికి. దేవుడు ఆ సంఘాన్ని బహుగా వాడుకుంటాడు. అప్పుడు నేను ప్రార్థన చేసిన తర్వాత మా పాస్టర్ గారు చెప్పాడు, దేవుడు నీకు వాక్యవరం ఇచ్చాడు, నువ్వు వెళ్ళు, నువ్వెక్కడైనా కానీ దేవుడు నిన్ను వాడుకుంటాను అన్నాడు. కాబట్టి మనం ఎప్పుడైతే ప్రభు మీద ఆధారపడతామో సంఘంలో ఒక్కరు చాలు. ఇప్పుడు నేను ఆ సంఘాన్ని గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు చెప్తాను. బైబిల్లో సంఘము అనేది దేంతో పోల్చబడింది అంటే చూడండి, మత్తయి సువార్త, మత్తయి సువార్త 13వ అధ్యాయము 46వ వచనం. ఒక ముత్యముతో పోల్చబడింది. దేంతో? సంఘాన్ని దేంతో పోల్చాడు? ఒక ముత్యముతో పోల్చాడు. అసలు సంఘము అంటే ఏంటి?
ఫస్ట్ మనం సంఘం అంటే ఏంటో తెలుసుకుందాం. ఏంటి సంఘం అంటే? ఈ గోడలా? ఏంటి సంఘం అంటే? ఈ మైక్ సిస్టమా? లేకపోతే చర్చికి పెట్టిన పేరా సంఘం అంటే? ఏంటమ్మా సంఘం అంటే? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు. ఇప్పుడు చూడండి నా కల్లి, సంఘము అంటే ఏంటంటే యేసు క్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ద్వారా పరిశుద్ధపరచబడి ఆ పరిశుద్ధతలో జీవించేవారే సంఘం అంటే. కొరింథీ అనే పట్టణంలో, ఎఫెసు అనే పట్టణంలో చాలా దేవాలయాలు ఉన్నాయి, చాలా విగ్రహాలు ఉన్నాయి, చాలా ఆచారాలు ఉన్నాయి. పరిశుద్ధులు అంటే ఎవరంటే ఆయన రక్తము ద్వారా కడగబడినటువంటి వారు, పరిశుద్ధులుగా మార్చబడి పరిశుద్ధులుగా జీవించేవారు. మనం సంఘం అంటే ఏమనుకుంటాం? పెళ్లి చేసుకున్నప్పుడు పాస్టర్ గారు బాప్తిసం తీసుకోకపోతే పెళ్లి చేయడు కాబట్టి బాప్తిసం తీసుకుంటాం. సంఘంలోకి వచ్చినట్టేనా? చాలామంది పాత రోజుల్లో బీఈడి చదువుకోవాలంటే చర్చిలో బాప్తిజం తీసుకుంటే సీట్ వచ్చింది. సర్టిఫికేట్ కోసం బాప్టిజం తీసుకుంటారు, సంఘంలోకి వస్తారు. సంఘంలో చేర్చబడినట్టు కాదు అది. చాలామంది దగ్గరగా ఉందిలే, దూరంగా ఉందిలే, వెళ్దామని అనుకుంటారు. అది కాదు సంఘం అంటే. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము చేత నీవు కడగబడ్డావా? కడగబడి ఆ విధంగా పరిశుద్ధుడుగా ఉండాలి. ఎవరైతే పరిశుద్ధులో వారే దేవుని సంఘం. 100 మంది వచ్చారనుకోండి, వారిలో 2 పరిశుద్ధులైతే 2, 3 పరిశుద్ధులైతే 3. ఎందుకని పరిశుద్ధత కావాలి అమ్మా? ఎందుకని పరిశుద్ధత కావాలి? బైబిల్ ఏం చెబుతుందంటే పరిశుద్ధత లేకుండా ఎవ్వడు కూడా ప్రభువుని చూడలేడు. మనం పరలోకి వెళ్తాము, ప్రభువును చూస్తాము, పరలోకంలో యుగయుగాలు ఉంటాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో ఆ మాట ఉంది. నీవు నేను పరలోకం వెళ్ళాలంటే మనకేం కావాలి? పరిశుద్ధత కావాలి. ఒకవేళ పరిశుద్ధత లేకుండా కనుక మనము ఈ లోకంలో జీవించినట్లయితే సంఘానికి వచ్చినా పరలోకం బాం. పరిశుద్ధ జీవితం అంటే ఏందో, పవిత్రమైన జీవితం అంటే ఏందో ఇంకొంచెం చెప్తాను. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం, 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. పరిశుద్ధ జీవితం అంటే ఏందో ఇక్కడ చెప్తున్నాడు. చూసారా, పరిశుద్ధ జీవితం అంటే ఏందో ఇక్కడ 6 ఉదాహరణలు చెప్పాడు. ఒకటేంటంటే పరిశుద్ధులు ఎవరంటే విశ్వాసులు. అవిశ్వాసులతో మనకేం పని ఏమ్మా? విశ్వాసులు మనం. పరిశుద్ధులు అంటే విశ్వాసం, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళం. అవిశ్వాసులు లోకంలో ఉంటారు. అదే దాన్ని ఏం చెప్పాడంటే బైబిల్లో, ఎద్దును గాడిదను కలిపి వ్యవసాయం చేయకూడదు. మనం దేవుని సంఘంలో పరిశుద్ధులము. పరిశుద్ధులు పరిశుద్ధులతోనే సహవాసం చేయాలి. ఇప్పుడు ఎందుకు చాలా కుటుంబాలు పాడైపోతున్నాయి అంటే, సంఘంలో జనం ఎందుకు తగ్గిపోతున్నారంటే వీళ్ళేం విశ్వాసులు అవిశ్వాసులను చేసుకుంటారు. అప్పుడు అవిశ్వాసులు ఏం చేస్తారంటే ఈ విశ్వాసుల్ని మార్చేస్తారు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధులు అంటే అవిశ్వాసులతో కలిసి జీవించే వాళ్ళు కాదు. 2 పరిశుద్ధులు అంటే ఎవరంటే నీతిగా జీవించేవాళ్ళు. జీవితంలో నీతి, దేవునికి భయపడేవాళ్ళు. హృదయంలో నీతి, అమ్మో దేవుడు కోపడతాడు, దూషిస్తాడు, శిక్షిస్తాడు, బ్రతకటానికి భయపడేవాళ్ళు. దుర్నీతి ఉంది లోకంలో. మొన్న ఇక్కడ ఒక చోట సంఘంలో, కొత్తపట్నం అనే సంఘంలో వాక్యం చెప్పాను. వాక్యం చెప్పి ముందుకు వెళ్తుంటే అక్కడ ఒక ఆయన పిలిచి నన్ను, మీ సంఘంలో వాళ్ళందరికంటే నేనే మంచోడండి అన్నాడు. అదేందయ్యా, ఎట్లా నువ్వు సంఘానికి రాకుండా నువ్వు ఎట్ట మంచోడివయ్యా అన్నా నేను. ఆయన అన్నాడు వెంటనే, సార్ మీ సంఘం వాళ్ళని పిలవండి అన్నాడు. ఊరికి ఎత్తుకుంటా వచ్చారు 4. మొన్న ఓట్ల ఎలక్షన్ అప్పుడు వీళ్ళందరూ డబ్బు తీసుకున్నారండి అన్నాడు. మొన్న ఓట్ల ఎలక్షన్ అప్పుడు వీళ్ళందరూ మందు పంచారండి అన్నాడు.
మనం పరిశుద్ధులమా? నీతికి దుర్నీతికి అసలు కుదరదు. పరిశుద్ధులు అంటే విశ్వాసతో అవిశ్వాసికి కుదరదు. పరిశుద్ధులు అంటే నీతికి దుర్నీతికి కుదరదు. 3 పరిశుద్ధులు ఎవరంటే క్రీస్తు, బెలియాలు. క్రీస్తు ఏమో దేవుడు, బెలియాలేమో అపవాది, సాతానుడు. బెలియాలు అంటే ఏంటంటే పనికి రానిది, నిరర్థకమైంది అని అర్థం. కాబట్టి పరిశుద్ధులు క్రీస్తును ఆరాధిస్తారు. అపరిశుద్ధులు ఏం చేస్తారు? లోకంలో ఉన్న విగ్రహాలని ఆరాధన చేస్తారు. పాత రోజుల్లో మనందరికీ దేవతలు ఉన్నారు, గుళ్ళు ఉన్నాయి. మా తాతలు చెన్నకేశవ స్వామిని గొలిసేవాళ్ళు. పెద్ద పెద్ద ఖడ్గాలు తీసుకొని కొట్టుకునేవాళ్ళు సేవని. ఇంత వెనకాల ఇక్కడ దాకా ముడి ఉండేది. ఆ ముడి తీసుకెళ్ళి తిరుపతిలో ఇచ్చొచ్చేవాళ్ళు. అలాంటి హిందువులు. కానీ యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఆ విగ్రహాలన్నీ విడిచిపెట్టాం. నీవు పరిశుద్ధుడుగా, పరిశుద్ధురాలుగా బ్రతికితేనే సంఘంలో ఉంటావు, దేవుని దృష్టిలోనే ఉంటావు. పరిశుద్ధుడు అంటే అవిశ్వాసతో పని లేదు. పరిశుద్ధుడు అంటే దుర్నీతితో పని లేదు. పరిశుద్ధుడు అంటే విగ్రహాలతో పని లేదు. ఈ ఉదయకాల సమయంలో మనం పరిశుద్ధులుగా ఉంటేనే మనం ఎత్తబడతాం. పరిశుద్ధులు అంటే ఏంటంటే దేవాలయం ఆరాధన. పరిశుద్ధుల ఆరాధన వేరు, అపరిశుద్ధుల ఆరాధన వేరు. అది చిన్నప్పుడు మాకు లూథరన్ చర్చెస్ ఉంటాయి. క్రిస్మస్ పండుగ జరిగిద్ది. ఆ క్రిస్మస్ పండుగ జరిగే రోజు ఏం చేస్తారంటే పాస్టర్ గారు స్టేజ్ మీదకి రావాలి. వచ్చి ఓ ప్రార్థన చేస్తాడు. ఏం ప్రార్థన తెలుసా? ప్రభువా, క్రిస్మస్ పండుగ సందర్భంగా మా యూత్ కుర్రోళ్ళందరూ కలిసి ఒక డ్యాన్స్ పిల్లని తెచ్చుకున్నారయ్యా, ఈ డ్యాన్స్ బాగా జరగాలయ్యా. అది ఒకవేళ జరగలేదనుకోండి, పాస్టర్ గారు ఉండడు నెక్స్ట్ రోజు, తర్వాత రోజు. దేవాలయం అంటే ఆరాధన, అది పరిశుద్ధమైంది, అది లోక సంబంధమైంది కాదు. కాబట్టి పరిశుద్ధత లేకుండా సంఘము అంటే పవిత్రమైనది, పరిశుద్ధమైనది. ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ నువ్వు పరిశుద్ధుడిగా లేకపోతే నీవు ప్రభువుని చూడవు. ఎంత డబ్బులు ఇచ్చినా కానీ, ఎన్ని రకాలుగా సహకరించినా కానీ నీ హృదయము, నీ మనస్సు, నీ మనస్సాక్షి, నీ జీవితం ఆయన రక్తములో కడగబడిందా? కాబట్టి సంఘాన్ని ఆయన దేంతో పోలుస్తున్నాడంటే ఇక్కడ ముత్యముతో పోలుస్తున్నాడు. దేంతో అమ్మా? ఒకప్పుడు మన పల్లెటూరులో ముత్యాల దండలని తెగ అమ్మేవాళ్ళు. ఇప్పుడు మరి అమ్ముతున్నారు లేదు. ముత్యాలు అందరికీ ఇష్టం. దేవుడు సంఘాన్ని ఒక ముత్యముతో పోల్చాడు. ముత్యానికి ఏముంటుందండి? ఏముంటుంది? అందం ఉంటుంది. అది దేవుని సంఘం కూడా ఎప్పుడు చక్కగా అందంగా ఉండాలి. దేవుని సంఘంలో ఎట్లా పడితే ఆ విధంగా వస్తువులు ఉండకూడదు. దేవుని సంఘంలో కొంతమంది మంచం వేసి పడుకుంటారు, కొంతమంది చాపేసి పండుకుంటారు, కొంతమంది దేవుని సంఘానికి అందాన్ని ఇవ్వరు. అంతకంటే ముఖ్యంగా మనందరము కూడా ఎంతో అందంగా ఉండాలి. ఏంటి దేవుని సంఘానికి అందం? దేవుని సంఘానికి సౌందర్యం ఏమిటి? దేవుడు సంఘాన్ని ముత్యముతో పోల్చినప్పుడు ఆ ముత్యములో ఉన్న అందం ఏమిటి? యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథం 52వ అధ్యాయము 7వ వచనం. ఆ సమాధానము చాటించుచు, సువార్తమానము ప్రకటించుచు, ఆ ప్రకటించువాని పాదములు అబ్బా, దేవునికి స్తోత్రం చెప్పండి. చూడండి, నా కళ్ళే సంఘానికి అందం ఏంటంటే సువార్త చెబుతారే వాళ్ళ పాదాలండి. దేవుని సంఘంలో నిలబడి, రోడ్డు మీద నిలబడి సువార్త పాట పాడతారే వాళ్ళ పాదాలు సంఘానికి అందం. దేవుని మాటలు సంఘంలో నిలబడి చెబుతారే వారి పాదాలు. నీవు ఇంటి పక్కన కూర్చొని మీ అక్కతో, మీ చెల్లెలతో, మీ అమ్మతో, మీ నాన్నతో దేవుని మాటలు చెబుతావే, నీ పాదాలు. ఈ ఉదయకాల సమయంలో సంఘము ముత్యముతో పోల్చబడింది. ఈ ముత్యానికి ఉన్న లక్షణం ఏమిటంటే అందం, సౌందర్యం. నువ్వెట్లా ఉన్నావు? దేవుడికి ముత్యంలాగా ఉన్నావు. నువ్వెట్లా ఉన్నావు? దేవుని మనసులో ముత్యంలాగా అందంగా ఉన్నావు. ఎందుకనంటే నువ్వు సువార్త చెబుతావు, ప్రజలకి సువార్త ద్వారా పాడతావు. మా గ్రామంలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన అబ్రాహం గారు. పాలు అమ్ముతాడు ఆయన. పాలో ఎమ్మ పాలు, దేవుని కృపలో పాలు అని పాడతాడు ఆయన.
ఒక సంఘాన్ని కట్టాడు చౌదరీల మధ్య. ఆయన పాదాలు సుందరమైనవి. ఏ సంఘము సువార్త సేవ చేస్తుందో ఆ సంఘానికి అందం ఉంది, ఆ సంఘం సౌందర్యమైంది. చాలా సంఘాలు ఉన్నాయి, సువార్త లేదు. బైబిల్ గ్రంథంలో సువార్త లేని సంఘం చచ్చిపోయిన సంఘం, సువార్త ఉన్న సంఘం బ్రతికున్న సంఘం. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, కానీ నీవు మృతుడవే. చచ్చిపోయినాడు మాట్లాడతాడా? చచ్చిపోయినాడు పని చేస్తాడా? చచ్చిపోయినాడు పాట పాడతాడా? బతికున్నాడే కదా. బ్రతికుంటే దేవుని మాట చెప్పాలి. బ్రతికున్నోడు దేవుని గురించి మాట్లాడతాడు, బ్రతికున్నోడు దేవుని గురించి పాడతాడు. ఈ ఉదయకాల సమయంలో సంఘము అది ముత్యముతో పోల్చాడు. ఆ ముత్యాలు మనమే. మనం దేవునికి సుందరంగా కనబడుతున్నాం. ఎందుకంటే మనము ఆయన సువార్త, యేసుక్రీస్తు ప్రభువారు నా కోసం చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, ఆయన తిరిగి లేపబడ్డాడు. అమ్మా ఈ మాట నమ్మండి అని మనం చెప్పాలి లోకానికి. చెప్పినప్పుడు మన సంఘం ఎంతో సౌందర్యంగా ఉంటుంది. సౌందర్యంగా ఉన్న మన సంఘాన్ని ఆయన ముద్దు పెట్టుకుంటాడు. ఆయన తన భుజాల మీద ఎక్కించుకుంటాడు, మనల్ని పైకెత్తుతాడు. అది ముత్యం మాత్రమే కాదు, మరొకటి చూడండి, చూద్దాం. సంఘం అంటే ఏందో 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. నేను క్లుప్తంగా త్వరగా ముందుకెళ్తాను. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఆ దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన అది సంగతి. ఇక్కడ మనం చూసినట్లయితే ఆత్మ సంబంధమైనటువంటి మందిరంగా అని ఉంది. ఇక్కడ ఇంగ్లీష్లో ఏముందంటే ఇల్లులాగా, హౌస్ ఆఫ్ గాడ్ అంటారు. సంఘము దేంతో పోల్చబడిందంటే దేవుని ఇంటితో పోల్చబడింది. దేంతో? సంఘం అంటే ఏంది? అదొక ఇల్లు అండి. అది సంఘము ఒక ముత్యం లాంటిది, ఒక ఇల్లు. అది బైబిల్లో ఇల్లు అంటే ఏంటంటే స్థిరత, స్టాండర్డ్. ఇల్లు లేకుండా ఎన్ని రోజులు బతుకుతావయ్యా? ఒక ఇల్లు కట్టుకోరా. ఇల్లు లేకుండా, స్థలం లేకుండా ఎన్ని రోజులు ఉంటావు? వాడు ఇల్లు కట్టుకున్నాడా, స్టాండ్ అయ్యాడండి అంటారు. ఇల్లు కట్టుకున్నాడా, స్థిరపడ్డాడని అంటాడు. ఈ ఊరు నుంచి ఆ ఊరు పోయాడు, ఇల్లు కట్టుకున్నాడు, ఇంక ఇక్కడికి రాడలే అంటాం. అంటే ఇల్లు దేనికి గుర్తు? స్థిరతకు గుర్తు, స్టాండర్డు. దేవుని సంఘములో నీవు నేను స్థిరంగా ఉండాలి. ఆదివారం, ఈ ఆదివారం ఒక సంఘం, వచ్చే ఆదివారం ఇంకో సంఘం, అటు వచ్చే ఆదివారం ఇంకో సంఘం, అట్లా బాగకూడదు. మంది ఒకే ఇంట్లో ఉంటున్నాం కదా. అట్లానే దేవుని సంఘం అంటే ఇది దేవుని ఇల్లు. ఈ దేవుని ఇల్లు ఒకటే మన ఇల్లు. ఈ ఇంటిలోనే ఉండాలి, స్థిరంగా ఉండాలి. సమస్యలు వచ్చినా స్థిరంగా ఉండాలి, అపాయాలు వచ్చినా స్థిరంగా ఉండాలి, బాధలు వచ్చినా స్థిరంగా ఉండాలి. చాలాసార్లు జనవరి 1 అప్పుడు, ఈస్టర్ అప్పుడు బాగుంటాం, తర్వాత నీరసిల్లిపోతాం. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, ఇది మన ఇల్లు, దేవుని సంఘం, దేవుని ఇల్లు ఇది. దీంట్లో ఎట్టుండాలి? మనం స్థిరంగా ఉన్నాం. ఎవరో అన్నారని, ఎవరో మానుకున్నారని, మా సంఘంలో ఒక ఆయన ఆరాధనకు వస్తూ మానుకున్నాడు. ఏం చక్రయ్య అన్న, ఎందుకు మానుకున్నామని అడిగితే అయ్యా నాకు అన్యాయం జరిగిందయ్యా అన్నాడు. ఏం అన్యాయం అన్నా అని అడిగితే ఆయన అన్నాడు, పోయిన ఆదివారం నాకు చికెన్ వేయలేదయ్యా అన్నాడు. ఒరే చికెన్ ఎందుకు వేయలేదమ్మా అని అందరిని పిలిచి కూర్చోబెట్టి అడిగాను నేను. అడిగితే ఏం లేదయ్యా, ఈ జక్రయ్యన్న వాళ్ళ భార్యే ఆయన భర్త కోసం వేసుకోవటానికి దాచిపెట్టింది. అది ఆమె దాచిపెట్టిన సంగతి మర్చిపోయింది. ఆయన అంతా అన్నం తిన్న తర్వాత ఆమె గుర్తొచ్చింది, పలానా చోట చికెన్ పెట్టానని. తర్వాత ఆమె చికెన్ గుర్తొచ్చినప్పుడు తీసుకొని వచ్చింది. ఈలోపు ఆయన తిని చేయగడుక్కున్నాడు. పక్కన బెన్నీ అని ఆయన కూర్చున్నాడు, ఆయనకి వేసాడు. బెన్నీకి వేసాడు కాబట్టి ఆయన చూసి నాకు చికెన్ వేయలేదు, ఆయనకి వేస్తావని సంఘంలో అలిగాడు. అలిగే వాళ్ళు చాలామంది ఉంటారు సంఘంలో, స్థిరత లేని వాళ్ళు ఉంటారు. ఇది దేవుని ఇల్లు, ఇది మనం స్థిరంగా ఉండాలి. మొదటి కొరింథీ పత్రిక చూడండి, 15వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి ఎట్లా ఉండాలి? 157వ పేజీ క్రొత్త నిబంధనలో. బైబిల్ అందరూ తీయండి. క్రొత్త నిబంధనల 157వ పేజీ పై భాగంలో, కాగా నా ప్రియ సహోదరులారా,
మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి ఎట్టుండాలమ్మా? స్థిరంగా ఉండాలి, కదలని వారుగా ఉండాలి. ప్రభు కార్యాభివృద్ధి యందు అదండి ఎప్పటికీ ఆసక్తిగా ఉండాలి. అది దేవుని పని చేయటంలో ఎప్పటికీ ఆసక్తి ఉండాలి. అదే స్థిరత అంటే. మీటింగ్ పెడతావా? నేను వస్తా. ప్రార్థనకు పోదాం? నేను వస్తా. పని చేస్తా? నేను వస్తాను. ఎప్పటికీ ఆసక్తి ఉండాలి. స్థిరంగా ఉండటం అంటే ఏంటంటే దేవుని పనిలో మనం ఆసక్తిగా ఉండాలి. ఈ ఉదయకాల సమయంలో దేవుని సంఘం అంటే అది దేవుని ఇల్లు, అది స్థిరమైనది. మనం చదువుకున్న ఎఫెసీ పత్రిక ఎందుకు రాశాడు అంటే, ఆయన ఎందుకు ఎఫెసీలకు రాశాడంటే ఆ పత్రిక, వారేమనుకుంటున్నారంటే దేవుని సంఘం అంటే ఇక్కడే కదా, ఈ బల్లే కదా, ఈ పాత్రే కదా, ఈ మనుషులే కదా అనుకుంటున్నారు వాళ్ళు. మనం కూడా అనుకుంటాం కదా, దేవుని సంఘం అంటే ఏముంది, ఇక్కడే కదా, మన కంటికి కనపడే వాళ్ళేగా, వీళ్ళు మాట్లాడే మాటలేగా అని మనం అనుకుంటున్నాం. వాళ్ళు కూడా అంతే అనుకున్నారు. ఎఫెసీ పట్టణంలో ఉన్న విశ్వాసులు కూడా అంతే అనుకున్నారు. ఇల్లు అంటే ఇక్కడ ఉండేది కదా అనుకున్నారు వాళ్ళు కూడా. అప్పుడు పౌలు గారు దేవుని ఇల్లు అంటే ఏందో చెప్పాడు. అసలు మనం చేసే ఆరాధన, మనం పాడే పాటలు భూమి మీద కాదు. చూడండి 2వ అధ్యాయం 7వ వచనం. ఎఫెసీ పత్రిక, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి, ఎక్కడమ్మా? సంఘం అంటే ఎక్కడ? ఇక్కడ కాదు. నువ్వు పాట పాడుతుంటే పరలోకంలో ఉన్నావు, ఆయన పాట పాడుతుంటే పరలోకంలో ఉన్నాడు. మనం ప్రార్థన, మనల్ని లేపి ఆయన పరలోకంలో కూర్చొని పెట్టాడు. దేవుని ఇల్లు అంటే ఇది పరలోకం అండి. ఇది మనకు అర్థం కాల. అందుకే మనం స్థిరంగా ఉండాలి. దేవుని సంఘం అంటే ముత్యము, అది అందమైనది, అమూల్యమైనది. దేవుని సంఘం అంటే ఇల్లు. అది మన ఇల్లు మార్చుకుంటామా? మార్చుకోం కదా. ఈ ఉదయకాల సమయంలో మన ఇంటిలో మనం ఎట్లా ఉండాలి? స్థిరంగా ఉండాలి. ఎప్పటికీ కూడా ఏముండాలి? ఆసక్తి ఉండాలి. దేవుని పనికి కావాల్సింది డబ్బు కాదు, గుర్తుంచుకోండి. దేవుని పనికి డబ్బు అవసరం లేదు. డబ్బు లేకుండా పని జరగదు. కానీ ఆసక్తి ఉంటే అన్నీ ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. ఆసక్తి ఉంటే చాలు, నీకు ఇష్టం ఉంటే చాలు, ఆశ ఉంటే చాలు, దేవుడు అన్నీ ఇస్తాడు. ఆశ లేకపోతే ఎన్నున్నా పని చేయలేవు. ప్రభు వచ్చేంత వరకు కూడా వినాలి సంఘం. ప్రభు వచ్చేంత వరకు కూడా మన ఆశ ఉండాలి. దేవుని ఇంటిలో మనం స్థిరంగా ఉండాలి. ఆదివారం సమయానికి రావాలి, బుధవారం సమయానికి రావాలి, శనివారం సమయానికి రావాలి. ఈ రోజుల్లో పనులు పెద్ద పనులు ఏమి లేవండి. ఎంతసేపు చేసినా కానీ 3-4 గంటలే, అంతమించి పనులు లేవు. పాత రోజుల్లో అయితే నడవాలి, పాత రోజుల్లో అయితే చాలా దూరం పోవాలి. ఇప్పుడు అన్నీ లేవు. మీరు ఫోనుల్లో ఆటలు, పక్కన వాళ్ళతో మాటలు తగ్గించుకుంటే దేవుని సంఘంలో చాలా చక్కగా ఉపయోగపడతారు. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని సంఘం అంటే అది కుటుంబం. దాంట్లో మీరు స్థిరంగా ఉండాలి. వచ్చే వారం ఎన్ని గంటలకు వస్తారు? ఏమా ఎన్ని గంటలకు వస్తారు? ఆదివారం ఉదయాన్నే లెగవాలి, పెందల కన్నే లెగవాలి సమయానికి. అది స్టాండర్డ్. అక్క 10 గంటలకల్లా వచ్చిద్దండి. 10 గంటలకల్లా వచ్చిందంటే మనం గడియారం చూడాలి. గడియారంలో 10 అయిందో లేదో కానీ ఆ మాత్రం వచ్చింది. ఆమె వచ్చిందంటే 10 అయినట్టే. స్టాండర్డ్ ఉండాలి, స్థిరంగా ఉండాలి. చూడండి, మొదటి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం. దేవుని సంఘం అంటే అక్కడ మరొక విషయం చెబుతున్నాడు. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగ రాయము, 7 నక్షత్రములు. ఆ సంఘము అంటే ఇక్కడ వినండి, దీపము. చెప్పండి, సంఘం అంటే ఏంటి? దీపం అండి. అబ్బా, ఒక ఇంట్లో ఏముండాలి? దీపం ఉండాలి. దీపం పెట్టండి రా. దేవుని సంఘం అంటే ముత్యము. ఆ ముత్యమును కాపాడుకోవటానికి ఒక ఇల్లు ఉంది. ఆ ఇంట్లో ఏముండాలి? దీపం ఉండాలి. దీపం దేనికి? దీపం దేనికి సాదృశ్యం? వెలుగుకు సాదృశ్యం. అబ్బా, అది దేవుని సంఘం ఎలాంటిది? అది దీపం లాంటిది. ఈ ఉదయకాల సమయంలో మన ఎవరు? దీపాలం, వెలుగుచున్న దీపాలం. దేవుడు మొట్టమొదట ఏం చేశాడు? మన ఆత్మను వెలిగించాడు. నా దీపమును వెలిగించిన వాడవు నీవే అని దావీదు పాట పాడాడు. దేవుని నమ్ముకోవటం అంటే ఏంది?
ఎప్పుడైతే మనం ప్రభువుని అడుగుతామో, ప్రభువా నా పాపాలు క్షమించయ్యా, నా పాపాలు క్షమించని ప్రార్థన చేస్తామో కన్నీటితో, అప్పుడు దేవుని యొక్క ఆత్మ నాలోనికి వచ్చి చనిపోయినటువంటి నా ఆత్మను వెలిగించిద్ది. ఆయన ఆత్మ నాలోనికి వచ్చినప్పుడు జీవం వచ్చిద్ది. ఆ జీవమే వెలుగు. ఆయనలో వెలుగుండెను, ఆ వెలుగు లోకానికి జీవమై ఉండెను. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరిలోకైతే వస్తారో వారిలో ఆత్మ వెలిగించబడిద్ది. ఒక్కసారి ఆత్మ వెలిగించబడిందంటే ఇక దానికి మరణం లేదు. అది అందుకే నీ ఆత్మ చనిపోయిందా, వెలిగించబడిందా? మనలో ఉన్న ఆత్మ వెలిగించబడినప్పుడు మనం దీపాలం, ఆత్మ సంబంధమైన దీపాలం. దేవుని సంఘము దీపంతో పోల్చబడింది. మనం వెలుగు బిడ్డలం, వెలుగు సంబంధులం, లోక సంబంధులం కాదు, చీకటి సంబంధులం కాదు, అపవాది సంబంధులం కాదు. మనం వెలుగు బిడ్డలం. ఏ బిడ్డలం? మనం వెలుగు బిడ్డలం. వెలుగు, లైట్. మనందరం లైట్. లైట్ ఉందా? లైట్ ఉందా మన దగ్గర? వెలిగిపోతుందా, ఆరిపోతుందా? నేను చెబుతాను చూడండి. ఎఫ్ఎస్సీ పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు, ఆ వెలుగు ఫలము ఏమ్మా వెలుగుతున్నామంటే అర్థం ఏందో తెలుసా? మనలో మంచితనం ఉండాలి. వెలిగితే వెలుగుతనము, సమస్త విధములైన మంచితనము, నీతి. ఇదండి వెలుగంటే. ఇది బైబిల్లో వెలుగంటే ఏంటంటే మంచితనం. వాడు మంచోడండి, అయిపోయి మంచోడు, చాలా మంచోడయ్యా. దేవుని బిడ్డలో మందిరానికి వచ్చేటువంటి వాళ్ళు, సంఘానికి వచ్చేవాళ్ళు, బైబిల్ తీసుకొని వచ్చేవాళ్ళు ఎవరు? వారు మంచోళ్ళు ఉండాలి, మంచి వాళ్ళు అయి ఉండాలి. ఎందుకంటే వారు వెలుగు సంబంధులు, వెలుగువారు. చెడ్డోడంటే సాక్ష్యం లేదు. మనం మంచి కార్యాలు చేయాలి. చాలాసార్లు మనం దేవుని సంఘానికి వస్తాం కానీ ఎట్టబడితే అట్టుంటాం. చాలామంది ఏమంటారంటే మార్నింగ్ ప్రేయర్ హాల్, ఈవినింగ్ సినిమా హాల్. స్టారు, ఇంటి పైన స్టారు, ఇంట్లో బారు. నిజంగానే జరిగింది మా ఊరిలో. మా పాస్టర్ గారిని ఒక ఆయన క్రిస్మస్ పండుగకి అయ్యా వాకింగ్ చదువు కానీ రా అని పిలిచాడు. ఒక డాక్టర్ గారు ఆయన పైన పెద్ద స్టార్ పెట్టాడు. పిలిచి లోపలికి వెళ్ళిన తర్వాత వాకింగ్ చెప్పిన తర్వాత పాస్టర్ గారు వెనకాలకి పోదాం రండి అన్నాడు. దేనికయ్యా అన్నాడు. భోజనం ఉందండి అన్నాడు. భోజనం మీద అన్ని రకాల బాటిల్స్ ఉన్నాయి. ఇదేందయ్యా బార్ పెట్టావంటే అప్పుడు ఆయన ఇంటి పైన స్టార్, ఇంటి లోపల బార్ అన్నాడు. నిజంగా జరిగింది ఇది. సంఘము దీపం. దీపం వెలగాలి. వెలిగితే మంచితనం రావాలి, నీతి రావాలి, పరిశుద్ధత రావాలి. అదండి వెలుగు. ఒక వ్యక్తి మంచితనం ఉంటే ఎంత వెలుగు, అతనికి ఎంత పేరు ఉంటుందో. ఒక వ్యక్తి నీతితో నింపబడి ఉంటే, నీతిమంతుడిని అతను నీతిగా జీవిస్తాడు. ఆ వెలుగు ఎంత వెలుగు, అది ఆరిపోయేది కాదు. అది సత్యము. ఈ ఉదయకాల సమయంలో మీరు నీతిమంతుల్లాగా ఉండాలి, మంచివారుగా ఉండాలి, మీలో సత్యం ఉండాలి. అప్పుడు సంఘం వెలిగిద్ది. మొన్న ఒక కొద్ది నెలల క్రితం మా ఛానల్కి ఒక ఆయన వచ్చాడు. ఆయన సంఘ పెద్ద. వచ్చి ఒక ఆయన ఫోన్ చేశాడు. సుబ్బారావు గారు వీళ్ళు సుబ్బారావు గారు ఉంటే క్షమించండి. సుబ్బారావు గారు మా దగ్గర మందు బాటిల్స్ ఉండే అని మీరు అమ్ముతారా అన్నాడు. వెంటనే నేను అన్నాడు తీసుకురా అమ్ముతా అన్నాడు. ఈయన సంఘ పెద్ద. ఈయనకు మందు బాటిల్స్ ఎక్కడి నుంచి అంటే ఆయన ఆర్మీలో పనిచేస్తాడు. ఆర్మీలోంచి వస్తే ఆయనకి మందు బాటిల్స్ వస్తాయి. పక్కన ఆయన ఫ్రెండ్కి ఆయన తీసుకొచ్చాడు. ఫోన్ పెట్టేశాడు. ఏమండి సుబ్బారావు గారు మీరెవరు? మీరు సంఘ పెద్ద. సంఘ పెద్ద అయ్యి ఉండి కాదయ్యా ఆయన ముసలాయనయ్యా, పాపం అవి అమ్ముకుంటే డబ్బులు వస్తాయి. మంచిదే, మనకెందుకు ఆ పని? మందుతో, దుర్వ్యాపారంతో, లోక సంబంధమైనటువంటి చెడ్డ కార్యాలతో విశ్వాసి పాలివాడై ఉండకూడదు కదా. ఆయన ఎవరికైనా అమ్ముకుంటా, నీకెందుకు? నువ్వు విశ్వాసం అయ్యి ఉండి ఆరాధన చేస్తా, బైబిల్ తీసుకొని మందిరానికి వెళ్తా, పాటలు పాడి ఆఖరికి ఈ చెడ్డ కార్యానికి పాల్పడతాడా? ఆ ఊరికి వెళ్తే సుబ్బారావు గారు మందు అమ్ముతాడంటే మంచితనం ఎక్కడుంది? వెలుగు ఎక్కడుంది? అంతా చీకటే కదా. సంఘం అంటే దీపం, వెలుగుండాలి. సంఘానికి వచ్చే మనందరం కూడా మంచివారుగా ఉండాలి. సంఘానికి వచ్చే మనందరం సత్యవంతులుగా ఉండాలి. మనందరం నీతి ఉండాలి మనలో. మీరు ప్రార్థన చేసుకోండి, ప్రభువుని అడగండి. ప్రభువా నేను ఇప్పుడు దాకా మంచివాడిగా ఉండలేకపోయానయ్యా, నీతిమంతుడిగా ఉండలేకపోయాను,
నన్ను క్షమించండి, ప్రార్థన చేయండి, పర్లేదు, ప్రభు క్షమిస్తాడు. దేవుని సంఘం అంటే అది ముత్యం. దేవుని సంఘం అంటే అది ఇల్లు. దేవుని సంఘం అంటే అది దీపం. చూడండి, దేవుని సంఘం అంటే ఇంకో మాట చెప్తా నేను. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 14 వచ్చిన చదవమ్మా. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీద ఉన్న సంఘం అంటే కుటుంబం. అది చాలమ్మా. సంఘం అంటే ఏంటి? కుటుంబం అండి ఇది. అది మీకు అర్థం అవ్వాలి ఈ మాటలు. మీరు అర్థమైతే ఎప్పుడు ఇక సంఘాన్ని విడిచిపెట్టరు, సంఘాన్ని తక్కువ చేయరు. దేవుని సంఘానికి ఎంత విలువ ఉందో మనకు అర్థమవుతుంది. దేవుని సంఘం అంటే అది కుటుంబం. అది కుటుంబంలో ముఖ్యమైనది ఏంటి? అనుబంధం, ఆప్యాయత. మా తమ్ముడండి, మా అమ్మాయి అండి, మా అక్కాయి అండి, మా చెల్లెలండి, మా బావగారండి. సంఘానికి ఏంటి? అనుబంధం, ఆప్యాయత, ప్రేమ, రక్త సంబంధం. మా సంఘానికి వచ్చిద్దండి మా సిస్టర్ అండి, మా సంఘానికి వస్తాడు అంకుల్ అండి, మా సంఘానికి వస్తాడండి పెద్ద ఆయన అండి, మా పాస్టర్ గారండి. ఈ రిలేషన్ ఉండాలి, ఈ అనుబంధం ఉండాలి. అది సంఘానికి వచ్చాము, కొంచెం రసం తాగాము, కొంచెం రొట్టె తిన్నాము, ఏటుకు పోయాము, చేతులు దులుపుకున్నాము, నువ్వెవరో నేనెవరో, అది కాదు సంఘం. సంఘము అంటే అది కుటుంబం, బంధం. ఎవరైనా మనుషులు చనిపోయినప్పుడు చాలామంది చూడటానికి వస్తారు, కానీ కుటుంబీకులు ఏం చేస్తారు? కౌగిలించుకొని ఏడుస్తుంటారు, ఆయన మీద పడతారు, ఏడుస్తుంటారు. మా నాన్నగారు చనిపోయినప్పుడు మా బంధువులు అందరూ వచ్చారు. నాకు 5గురు మేనమామలు. మా మేనమామలు అందరూ వచ్చారు. వచ్చి మా బంధువులందరూ వచ్చారు. వాళ్ళందరూ అన్నారు, అరే మేం చేయాలి, కార్యక్రమాలన్నీ మేం చేయాలి అన్నారు. అని ముందుకెళ్ళారు. ఎలా లేకపోయారు? మా సంఘం అంతా కలిసి మా నాన్న పట్టుకొని స్నానం చేయించి, బట్టలు వేయించి, బాక్స్లో పెట్టి అన్నీ వాళ్ళే చేస్తున్నారు. మా మేనమామలు మౌనంగా ఉన్నారు. ఏంట్రా వాళ్ళు ఏమవుతారు మనకి, వాళ్ళు ఏం చేస్తారు మనకి అంటున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు నా సంఘస్థులు, నా అన్నలు, నా తమ్ముళ్ళు. వారు నా కోసం ప్రార్థన చేస్తున్నారు, వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. నీకెంత కుటుంబం ఉందా? ఈ ఉదయకాల సమయంలో సంఘం అంటే అనుబంధం. ఒకళ్ళకి కష్టం వస్తే పక్కనోడికి వచ్చింది, పక్కనోడికి కష్టం వస్తే నాకు వచ్చింది, నాకు వస్తే ఎదుటోళ్ళకి వచ్చింది. నీకు చేతనైతే సహాయం చెయ్యి, లేకపోతే ప్రార్థన చెయ్యి. బాధలో ఉన్నప్పుడు నిందించబాకండి, బాధలో ఉన్నప్పుడు ఏలెత్తి చూపించబాకండి. ఎందుకని? నేను కూడా ఒకరోజు అలాంటి కష్టాన్ని అనుభవిస్తాను. నాకు కూడా అలాంటి శ్రమ వచ్చింది, నాకు కూడా అలాంటి బాధ వచ్చింది. ఆ రోజు నేనేం చేయాలంటే, నేను దూషించకూడదు, నేను ఆదరించాలి. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమించాడు. ఎందుకంటే ఆయన మనలో ఉన్న లోపాన్ని చూడలేదు. మా సండే స్కూల్ మాస్టర్ గారు ఎట్లా చెప్పేవాడు, నా కోటి పాపాలు యేసయ్య క్షమించాడు, మీ ఒక్క పాపాన్ని నేను క్షమించలేనా అన్నాడు. ఎన్ని పాపాలండి? యేసయ్య ఎన్ని పాపాలు క్షమించాడు? కోటి పాపాలు. దావీదు అన్నాడు, లెక్కకు మించి తల వెంట్రుకల వలె విస్తారంగా ఉన్నాయి అన్నాడు. దేవుడు వాటిని క్షమించాడు కదా. నీ పక్కనున్న వాళ్ళు ఒక్క పాపం క్షమించలేవా? ఒక్క తప్పు క్షమించలేవా? ఈ ఉదయకాల సమయంలో ఇది దేవుని కుటుంబం అంటే ఆప్యాయత, ప్రేమ, సంబంధం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తంలో మనం కడగబడ్డాం. ఒకే కుటుంబం మంది. ఆ విధంగా ఉంటేనే అది సంఘం. ఎవరి కుటుంబం అంటే పరిశుద్ధుల కుటుంబం. ఎలాంటి ముత్యాలంటే పరిశుద్ధమైన ముత్యాలు. ఎలాంటి వెలుగు అంటే మంచి వెలుగు, నీతి వెలుగు. అది సంఘం. నీవు ఆ సంఘంలో ఉన్నావు, నేను కూడా ఆ సంఘంలో ఉన్నాను. ఒక దినాన ఈ సంఘం ఈ విధంగా పరలోకం వెళ్ళిద్ది. అందుకోసమే మనం బ్రతికాం. అందుకోసమే ఇక్కడ బతికేది కొద్ది కాలమే, 30, 40, 50, 60, 70. తర్వాత ఎవరు పరిశుద్ధులుగా ఉంటారో, ఎవరు సంఘం మీద బాధ్యత కలిగి ప్రేమ కలిగి ఉంటారో, వారు పరలోకంలో యుగయుగాలు ఉంటారు. కాబట్టి నీకు బంధం ఉందా? ప్రేమ ఉందా? ఆప్యాయత ఉందా? పక్కవారిని అక్క అంటావా, చెల్లెలు అంటావా? అసలు పక్క వాళ్ళ పేరు తెలుసా? మన సంఘానికి ఎంతమంది వస్తున్నారో వారి పేర్లు తెలుసా మనకి? మనం వారి కోసం ప్రార్థన చేయాలంటే వారి పేర్లు తెలుసుకోవాలి. వెళ్ళండి, అయిన తర్వాత వెనకాలకి వెళ్ళండి, ముందుకు రండి.
అందరి పేర్లు తెలుసుకోండి, వారి కోసం ప్రార్థన చేయండి. అది సంబంధం, అనుబంధం. అది పండిత రామాబాయి అనేటువంటి ఒక ఆమె బ్రాహ్మణ సహోదరి యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకొని ఆమె ప్రతిరోజు 2000 మంది కోసం ప్రార్థన చేసేది. ఎంతమంది కోసం? 2000 మంది కోసం ప్రార్థన చేసేది. 100 మందికి ఉత్తరాలు రాసేది. క్రైస్తవ జీవితంలో దేవుని సంఘం అంటే ఇది కుటుంబం. మా పాస్టర్ గారు చిన్నప్పుడు నాకు చెప్పేవాడు, కుటుంబానికి గుట్టు ఉండాలంట. ఏముండాలి? గుట్టు. కుటుంబానికి మట్టు అన్నాడు ఆయన, కుటుంబానికి రట్టు అన్నాడు. గుట్టు ఉండాలి కుటుంబం. మన విషయాలు మన మధ్యనే ఉండాలి, మనం పవిత్రులుగా ఉండాలి, మనం విషయాలు మనం బయట వేసుకోకూడదు. ఎందుకంటే ఇదే దేవుని కుటుంబం. మనందరికీ తండ్రి దేవుడే, మనందరికీ తండ్రి దేవుడికి మన మధ్య ఆ అనుబంధం ఉండాలి. అబ్బా, మేము గ్రేస్ బాప్టిస్ట్ చర్చ్ పిల్లమండి, మేము గ్రేస్ బాప్టిస్ట్ చర్చ్ అవనస్తులమండి, మేము గ్రేస్ బాప్టిస్ట్ చర్చిలో ఆరాధన చేస్తామండి, మేమందరం కుటుంబం. ఈ కుటుంబం ఒకరోజు పరలోకంలో ఉంటుంది. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 7వ వచనం మధ్యలో చదువుతున్నాను. ఆయన భార్య తనను తాను సిద్ధపరచుకొని ఉన్నది గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయన్ను మహిమపరచెదం. ఇక్కడ సంఘము దేంతో పోల్చబడిందంటే, వింటున్నారా? భార్యతో పోల్చబడింది. అది సంఘం ఎంత మనకు బాగా అర్థం అవ్వాలి. ఒకటి, అది ముత్యం, దానికి సౌందర్యం ఉంది, విలువ ఉంది. 2, సంఘము దీపము, దానికి వెలుగుంది. 3, సంఘము ఇల్లు, దానికి స్థిరత ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే సంఘం ఏంటిది? కుటుంబం. 4వది సంఘం. 5 సంఘం భార్య. అది సంఘాన్ని దేవుడు భార్యతో పోల్చాడు. భార్య భర్తల మధ్య ఉండేది ఏంది? ప్రేమ. అది సంఘం అంటే ఏంటి? ప్రేమ. అది సంఘంలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. భార్యాభర్తల మీద ఆయన మనల్ని భార్యగా, ఆయన మనల్ని కన్యకగా, భార్యగా వివాహం చేసుకోబోతున్నాడు పరలోకంలో. దేవుడు మనల్ని ఎలాంటి స్థానం ఇచ్చాడండి? మనం ఊరి చివరి వాళ్ళం, ఎన్నిక లేని వాళ్ళం, బలహీనులం, పనికిరాని వారం. అలాంటి వారిని దేవుడు మనకి ఎంత స్థానం ఇచ్చాడు? తన భార్య స్థానం ఇచ్చాడు. భార్య, కుటుంబంలో భార్యాభర్తల మధ్య ఏముండాలి? ఏముండాలమ్మా? ఏముండాలి? లేదా ప్రేమ? సంఘంలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. అది నా దగ్గరికి చాలామంది వస్తుంటారు. వచ్చినప్పుడు వాళ్ళకి చెప్పే మాట ఒకటే, అది సంఘంలో ప్రతి ఒక్కరిని మనం అన్న అని పిలవాలి, చెల్లెలు అని పిలవాలి, పెద్దవాళ్ళు అయితే అంకుల్ అని పిలవాలి, ఇంకా పెద్దవాళ్ళు అయితే పాస్టర్ గారు అని పిలవాలి. అట్లా గౌరవించుకోవాలి ఒక్కొక్కరిని. మన క్రమాలు ఖచ్చితంగా ఉండాలి, బాగుండాలని చెప్తుంటాను. దేవుని సంఘములో దేవుని ప్రేమ, ప్రేమని బైబిల్లో ఒక దాంతో పోల్చాడు. ప్రేమ అంటే ఏందో బైబిల్లో ఒక దాంతో పోల్చాడు. చూడండి, పరమగీతం 8వ అధ్యాయము 7వ వచనం. ప్రేమను ఆర్పజాలవు అగాధ సముద్ర జలము ప్రేమను. ప్రేమ అంటే ఏంటంటే మంటండి. అది ప్రేమను దేంతో పోల్చాడు? ఆర్పివేయలేని మంట. ప్రేమ మంటతో పోల్చాడు, మండేటువంటి మంట. సంఘములు ఎట్టుండాలి? ప్రేమ వెలుగుతుండాలి, ప్రజ్వలితుండాలి. ఈ ఉదయకాల సమయంలో సంఘము భార్యతో పోల్చబడింది. భార్యాభర్తల మధ్య ఉండాలి, ప్రేమ ఉండాలి. ఉందా మన మధ్య ప్రేమ? ప్రేమ లేనివాడు దేవునిని ఎరుగడు. పాట పాడే వరం ఉన్నా, వాక్యం చెప్పే వరం ఉన్నా, దేవునికి చందా ఇచ్చే వరం ఉన్నా, ఎన్ని వరాలున్నా కానీ ప్రేమ లేకపోతే ఆ భక్తి వ్యర్థం. ప్రేమ లేకపోతే కయ్యూని ఏమయ్యాడు? దుష్టుని సంబంధం అయిపోయాడు. ఈ ఉదయకాల సమయంలో మన మధ్య ప్రేమ ఉండాలంటే ఒకటి ఉండాలి. మనకి ప్రేమ ఎప్పుడు పోయిద్ది అంటే, చూడండి మత్తయి సువార్త, మన మధ్య ప్రేమ అనేది పదిలంగా ఉండాలంటే 24వ అధ్యాయం 12వ వచనం. మత్తయి సువార్త 24:12. అక్రమము విస్తరించుట చేత, ప్రేమ ఎట్టా ఉండాలి? మండుతుండాలి. కానీ ఇప్పుడు ఏమైపోయింది? చల్లారిపోయిందండి. ప్రేమ మండాలి. మండేటువంటి ప్రేమను తీసుకెళ్ళి సముద్రంలో ముంచినా కానీ అది ఆరిపోదు. కానీ మనలో ప్రేమ అయిపోయింది, చల్లారిపోయింది. ఎందుకు ఆరిపోయింది తెలుసా?
మనలో క్రమం లేదు. మనకు పాటలు పాడే క్రమం, ఆరాధనకు సమయానికి వచ్చే క్రమం, ఆరాధించే క్రమం, ప్రార్థించే క్రమం, దేవునికి ఇచ్చే క్రమం, ఒకరిని క్షమించే క్రమం, క్రమం తెలియదు మనకి. ఎట్టబడితే అటు చేస్తుంటాం, చిందరవందర. క్రమం అంటే లైన్గా నిలబడటం, సైనికులు నిలబడతారే అట్టా నిలబడటం. పాఠశాలలో పిల్లలు క్రమంగా, అది నీ జీవితంలో క్రమం లేకపోతే ప్రేమ ఉండదు, ప్రేమ ఆరిపోద్ది. ఎందుకు క్రమం కావాలి అంటే, మనం ఎందుకు మొట్టమొదట పాట పాడుతున్నాము, ఎందుకు కీర్తనలు చదువుతున్నాము, ఎందుకు బల్లయిస్తున్నాము, ఎందుకు వాక్యం చెబుతున్నాము, ఈ క్రమం తెలియాలి మనకి. క్రమం తెలియకపోతే మనకి కొట్లాటలు వస్తాయి. అది ఈ ఉదయకాల సమయంలో ప్రియులారా నేర్చుకోండి, వాక్యం నేర్చుకోండి, ప్రార్థన నేర్చుకోండి, వాక్యక్రమం నేర్చుకోండి, సత్యం తెలుసుకోండి, ఆ సత్యంలో ఎదగండి. అప్పుడు మనలో ప్రేమ ఎక్కడికి పోదు. ఎందుకంటే ప్రేమ ఉంటే మనం అందరినీ క్షమిస్తాం. కాబట్టి సంఘము అంటే అర్థం ఏంటంటే భార్యాభర్తల మధ్య ప్రేమ ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు తన సంఘాన్ని ఏం చేశాడు? ఆయన ప్రేమించాడు. ఆయన సంఘాన్ని ప్రేమించి సంఘం కోసం ప్రాణం పెట్టాడు. సంఘం కోసం ఆయన మరలా రాబోతున్నాడు. ఇప్పుడు మనం చదువుకున్న ఒక భాగం ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో ఆఖరి వచనంలో సంఘము అంటే అక్కడేముంది? ఆయన శరీరము. దేవునికి స్తోత్రం చెప్పండి. సంఘము అంటే ఆఖరిగా ఏంటంటే ఆయన శరీరము. అది శరీరానికి ఉండవలసిన మొట్టమొదటి ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే ఐక్యత. ఏంటమ్మా? ఐక్యత. అది మెదడు ఉంది కదా, మెదడు. ఈ మెదడులో ఏదైనా ఒక నరం కనుక పక్కకు పోయిందనుకోండి, ఐక్యత పోద్ది. వెంటనే కాల్ చేయటం పడిపోద్ది, ఐక్యత పోద్ది. ఈ గుండెలో ఏదైనా ఒక నరం కనుక పక్కకు పోయిందనుకో, ఆగిపోద్ది శ్వాస. దేవుని సంఘంలో ప్రాముఖ్యమైనది ఏంటంటే ఐక్యత, ఐక్యత, ఐక్యత. మనందరం ఐక్యతగా ఉండాలి, మనందరం ఒకే మనసుతో ఉండాలి, మనందరిది ఒకే భావమై ఉండాలి, మనందరిది ఒకే ఉద్దేశమై ఉండాలి. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయము 2వ వచనం. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు ఏం కావాలమ్మా? ఏం కావాలి? ఐక్యత పోగొట్టుకోకుండా ఉండాలంటే మనకేముండాలి? శ్రద్ధ ఉండాలి. ఎవరైనా మనతో తగాదాడటానికి ఇష్టపడుతున్నారనుకోండి, ఏదైనా గొడవ అవుతుంది, వెంటనే వెళ్ళి అయ్యా బాబు, అయ్యా అట్లా కాదయ్యా, శ్రద్ధ ఉండాలి. ఎక్కడ పాడైపోతుందో, ఎక్కడ నష్టపోతున్నామో ఇంట్రెస్ట్ ఉండాలి. సంఘంలో ఎప్పుడూ కూడా ఐక్యత ఉండాలి. ఐక్యత ఉండాలి అంటే ఇంకోటి ఉండాలి. చదవండి అమ్మా. ప్రేమతో ఏముండాలయ్యా? సహించుకోవాలి. అది ఒకరినొకడు సహించుకోవాలి. మనలో ఐక్యత ఉండాలంటే బ్రదర్ పర్వాలేదు, సిస్టర్ పర్వాలేదు, అక్క పర్వాలేదు, అమ్మమ్మ పర్వాలేదు, నాయనమ్మ పర్వాలేదు, అయినా పర్వాలేదు, క్షమించుకోవాలి. క్షమాపణ లేకపోతే ఐక్యత ఉండదండి. దేవుని సంఘము శరీరము, ఆ శరీరములో ఉన్న అవయవాలన్నీ కూడా ఐక్యంగా ఉంటాయి. ఏ ఒక్కటి ఎక్కువ కాదు, ఏ ఒక్కటి తక్కువ కాదు. శరీరంలో ఏదన్నా ఈ చేతికి నొప్పి వచ్చింది అనుకోండి, బాధపడకుండా ఉంటామా? చిన్న ముళ్ళు గుచ్చుకుంటే కేకలేస్తాం. ఎందుకని? శరీరం అంతా ఒకటే, మనందరం ఒకటే. ఆయన శరీరము అన్నప్పుడు మనలో ఏముండాలి? ఐక్యత ఉండాలి. అది ఐక్యంగా పలకరించుకోవాలి. ఒకప్పుడు మేము మొట్టమొదటి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ప్రభువు నమ్ముకున్న కొత్త దినాల్లో వందనాలు బ్రదర్ అని చెప్పి మేము కౌగిలించుకుని ఏడ్చుకునేవాళ్ళం. ఇప్పుడు అట్లా లేదు. ఎందుకంటే క్షమాపణ మనస్సు, సహించుకునే మనసు మనలో లేదు. ప్రభు చిత్తమైతే ఈసారి కొన్ని విషయాలు చెప్తాను. తల వంచండి, ప్రార్థన చేస్తాను. సంఘము పరిశుద్ధమైనది, కానీ నీవు పరిశుద్ధుడవా, పరిశుద్ధురాలవా? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తములో నీవు కడగబడ్డావా? ఆయన యందు విశ్వాసం ఉంచావా? నీ పాపాన్ని ఒప్పుకున్నావా? యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని విమోచించును.
యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము మనలను హిమము కంటే తెల్లగా చేయును. పరిశుద్ధత లేకపోతే నీవు సంఘంలో చేర్చబడవు. పరిశుద్ధత లేకపోతే నీవు ప్రభువుని చూడవు. ప్రభువుని అడుగు, ప్రభువా నేను పరిశుద్ధంగా జీవించాలయ్యా. సంఘము ముత్యము, సౌందర్యం ఉంది, అందంగా ఉంటుంది. నీవు దేవునికి అందంగా ఉంటున్నావా? దేవుడు నిన్ను ఇష్టపడతాడా? సువార్త ప్రకటించేవారిని దేవుడు ఇష్టపడతాడు. సంఘము ఇల్లు, అది స్థిరంగా ఉండాలి. స్థిరంగా ఉంటావా సంఘంలో? ఒక ఆదివారం నీళ్లు కొట్టుకోవాలని, మరొక ఆదివారం కారం కొట్టుకోవాలని, మరొక ఆదివారం బంధువులు వచ్చారని ఏదో నీకు ఇష్టం వచ్చినప్పుడు వస్తావా? స్థిరంగా సమయానికి రాలేవా? సంఘము దీపం, నీలో మంచితనం ఉండాలి. సంఘము కుటుంబం, నీలో అనుబంధం ఉండాలి, ఆప్యాయత ఉండాలి. మేము మాకందరికీ తండ్రి ఒక్కడే, ఆ తండ్రి బిడ్డలం అనేటువంటి మంచి సుగుణం ఉండాలి. సంఘము భార్య, ప్రేమ ఉండాలి. ఉందా నీలో ప్రేమ? సంఘము శరీరం, ఐక్యత ఉండాలి. మీరు ఎప్పుడైతే ఐక్యతగా ఉంటారో, ఎప్పుడైతే సమాధానముగా ఉంటారో, ఎప్పుడైతే ఒకే మాట మీద ఉంటారో, ఎప్పుడైతే ఒకే వాక్యం మీద ఉంటారో, అప్పుడు సంఘం వృద్ధి చెందిద్ది. ముగ్గురున్నారా? ముగ్గురు ఐక్యతగా ఉండండి. 10 మంది ఉన్నారా? 10 మంది ఐక్యతగా ఉండండి. 100 మంది ఉన్నారా? 100 మంది ఐక్యతగా ఉండండి. 100 మంది ఉండి ఐక్యత లేకపోతే ప్రయోజనం ఏమిటి? 10 మంది ఉండి ఐక్యత లేకపోతే ప్రయోజనం ఏమిటి? ఈ ఉదయకాల సమయంలో ఒక తీర్మానం చేసుకో. నీ మనసులో ఒక తీర్మానం చేసుకో. ప్రభువుకు ప్రార్థన చేయి. ప్రభువా, నేను ఈ గ్రేస్ బ్యాప్టిస్ట్ చర్చిలో నేను అందరితో సమాధానంగా ఉంటాను, అందరితో ఐక్యతగా ఉంటాను, మాలో ఐక్యతను కాపాడుకుంటాము, దీనికోసం నేను కష్టపడతాను, దీనికోసం నేను శ్రద్ధ చూపిస్తాను. ప్రార్థన చేస్తావా? దేవుడికి ఐక్యత అంటే ఇష్టం, దేవుడికి ప్రేమ అంటే ఇష్టం, దేవుడికి పరిశుద్ధత అంటే ఇష్టం. ఈ చిన్న చిన్న పనులే మనం చేయకపోతే దేవుని కొరకు పెద్ద కార్యాలు ఏం చేస్తాం? ఒక తీర్మానాన్ని నీ హృదయంలో కలిగి ఉండు. ప్రభువా, ఈ సంఘంలో మేమందరం కూడా ఐక్యతగా ఉంటాం. ఒకటే మాట, ఒకటే భావం, ఒకటే తాత్పర్యం, ఒకటే ఉద్దేశం, ఒకటే పని. దేవుడు మనల్ని అటు తీర్మానంలోకి నడిపించునుగాక. మా ప్రభువా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. సంఘం కోసం ప్రాణం పెట్టారు, సంఘం కొరకు మీరు చనిపోయారు, సంఘం కొరకు తిరిగి లేచారు, ఆ సంఘాన్ని మీరు స్థాపించారు. ఆ సంఘము నేడు ఈ గ్రామంలో ఉంది. ఆ సంఘంలో మీ బిడ్డలు ఉన్నారు. అయ్యా, వీరందరూ ఏక మనసు, ఏక భావము, ఏక తాత్పర్యము, ఐక్యత కలిగి ఈ లోకంలో మీరిచ్చిన పనిని నమ్మకముగా పనిచేయటానికి కావలసినటువంటి సామర్థ్యాన్ని, అట్టి జ్ఞానాన్ని, అట్టి తెలివిని, అలాంటి వివేచనను దయచేయమని. ఈ సత్యాలు అర్థం చేసుకోవటం కష్టం, కానీ నీ బిడ్డలు గ్రహించినట్లుగా వారితో మాట్లాడమని, ముందున్న పరిచర్య కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రభువారి నామములో స్తోత్రము చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు.